Daily. Taste the Daily. తెలంగాణ శాసన మండలిలో గందరగోళం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన. కాళేశ్వరం రిపోర్టు ప్రతులు చింపేసి నిరసన. కాళేశ్వరంపై బీజేపీ వైఖరి నిజమని రుజువైంది. మేము ముందు నుంచే సిబిఐ విచారణ కోరుతున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్. కాళేశ్వరంపై అసెంబ్లీ తీర్మాన పత్రం. కేంద్రానికి లేఖ రాయనున్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో విచారించనున్న సిబిఐ. ప్రతి నెల 1వ తేదీ పేదల దినోత్సవం. నోటీసులు ఇచ్చిన దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నాం. వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్న మంత్రి కొండపల్లి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్. వైసీపీ ఆరోపణలు అర్థరహితమన్న ఎరపతినేని. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి పర్యటన. పెనుగోలులో పెన్షన్ల పంపిణీ చేసిన అనిత ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు ఆరా. మేడ్చల్ ఏదులాబాద్ చెరువులో చేపల మృత్యువాత. కలుషిత నీరు చేరడమే కారణమన్న మత్స్యకారులు. 10 లక్షల దాకా నష్టం జరిగినట్లు అంచనా. హైదరాబాద్ గౌలిగూడలో అగ్ని ప్రమాదం. ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. 18 మందిని రక్షించిన ఫైర్ టీం. కరీంనగర్ సైదాపూర్లో రైతుల కష్టాలు. సొసైటీ దగ్గర యూరియా కోసం పడిగాపులు. వర్షంలోనే క్యూ లైన్లో నిరీక్షణ. జనగామ పాలకుర్తిలో యూరియా కష్టాలు. రాత్రి నుంచి సొసైటీ ముందే పడుకున్న రైతులు. యూరియా కోసం పడిగాపులు. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వాన. పలు మండలాల్లో పొంగి పొర్లుతున్న వాగులు. 10 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతి. 7 పాయల దుర్గామాత ఆలయం చుట్టూ వరద. రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు. ధవళేశ్వరం బ్యారేజ్కి వరద ఉధృతి. కొనసాగుతోన్న మొదటి ప్రమాద హెచ్చరిక. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం. 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉగ్రవాదం వల్ల శాంతికి ముప్పు. ఎస్సీఓ సభ్యులుగా భారత్ది కీలక భూమిక. షాంఘై శిఖరాగ్ర సదస్సులో మోదీ.